అంటే నాకు బాధ ఎందుకంటే నేను ఫస్ట్ అసెంబ్లీ సమావేశం కాగానే ఫస్ట్ డిబేట్లో చెప్పిన, ఎవడు చచ్చిండు తెలంగాణకు, ఎవడి గురించి వచ్చింది తెలంగాణ, ఎవడు తెచ్చిండు తెలంగాణ. అమాయక బిడ్డలు, మధ్య తరగతి బిడ్డలు గొంతులు కోసుకుంటే, ఉరిపెట్టుకుంటే, ఒళ్ళంతా తగలబెట్టుకుంటే ఈ తెలంగాణ వస్తే నీళ్లు పక్కన పెట్టండి, నియామకాలు వస్తాయని చచ్చిండ్రు బిడ్డలు. మాకు నియామకాలు వస్తాయని సావలేదు. ఎవడు ఏమైందని అడిగిన ముఖ్యమంత్రిని 2 లక్షల కోట్ల అప్పు తెచ్చినాం. ఆ రోజు మొదటి సమావేశం పంపిస్తా టీవీ9, నేను ధనుంజయ్ గారు మాట్లాడినా. ఫస్ట్ తెలంగాణలో ఏదైనా హక్కు ఉన్నదంటే నిరుద్యోగ యువతకు, అవుట్ సోర్సింగ్ లాంటి ఉద్యోగాలకు మాత్రమే ఉందని చెప్పాను. తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని మీరు, ఉద్యోగాలు వస్తాయని నా బిడ్డలు. ఏమైంది? పెంచుతారు 61, 62, 63, 64. ఎవడి గురించి నా తెలంగాణ? కళ్ళు కానరానోడికి, చెవులు ఇన్రానోడికి పెట్టారు గవర్నమెంట్ ఆఫీసులలో అంబులెన్సులు. వాడే ఉద్యోగం చేస్తాడు. 35 ఏళ్ళు ఓకే గవర్నమెంట్ ఉద్యోగం, అతని బాధ్యతలు నిర్వర్తించాడు. పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు అయినాయి, ప్లాట్లు అయినాయి, బ్యాంకు డిపాజిట్లు అయినాయి. ఇంకెందుకు? సగం మందికి బీపీ షుగర్లు వాడైనాయి. వాళ్ళని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారు. ఇది తెలంగాణ కాదు. వేరే రాష్ట్రాల కథ వేరే అనొచ్చు, తెలంగాణ చరిత్ర వేరు. ఇది ప్రాణాలు పోసి తెచ్చుకున్న తెలంగాణ. ఎవడు మీరు అనుకుంటున్నారు రాజకీయ నాయకులు, ఇక ఎప్పుడేం చేయడు. ఇప్పుడు ఎవరు సిస్టర్ అంటూ 4 లక్షల ఓట్లు. నాకు తెలియదు మీ ఓట్లు ఎట్లా తీసుకోవాలో. జేబు దొంగలకు చెప్తావా బస్ స్టాండ్ ఎట్లా పాకెట్లు కొట్టేయాలో?